కస్టమర్ నేమ్ క్రియేట్ చేయి. నేమ్ క్రియేట్ చేసి అడ్రస్ కూడా టైప్ చేయి. కస్టమర్ నేమ్ క్రియేట్ చేయి. నేమ్ క్రియేట్ చేసి అడ్రస్ కూడా టైప్ చేయి. ఇన్వాయిస్ చూపించు ఒకసారి. ఇన్వాయిస్ చూపించు లక్ష్మణ్. సార్ మొబైల్ ఇస్తావా? కాల్ చేస్తున్నా. ये बोला नहीं मैं बुलाते इधर को शबी बोला नहीं मैं बुलाते इस्माम को వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాను వచ్చి. హలో లక్ష్మణ్, నువ్వు ఐటమ్స్ ఉన్నాయి కదా, ఐటమ్స్ ఎంటర్ చేయి. ఐటమ్స్ ఎంటర్ చేయి లక్ష్మణ్. వినపడుతుందా? హలో హలో లక్ష్మణ్, ఐటమ్స్ ఎంటర్ చేయి చెప్తాను. ఏంటివి? ఓకే, అసలు ఏం పేరు పెట్టుకుంటున్నావు దానికి? ఇప్పుడు ఇట్లా ఉంది. ఓకే, ఇప్పుడు ఐటమ్ అట్లా ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి ఏం రావాలి? సో బ్యాస్ ఒక నిమిషం, లొకేషన్ ఐటెంలోనే రావాలనా? ఒక నిమిషం. దాని అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ అని పెట్టుకుంటావా? అంతేనా? ఇది ఆర్డర్ కదా, పర్చేజ్ ఆర్డర్ కదా, ఎట్లా తీసుకున్నావు? పర్చేజ్ ఆర్డర్ అని ఇట్లా 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 రాకూడదు కదా. ఆర్డర్ అంటే మనకు ఒక నెంబర్ వస్తుంది. ఓకేనా? అదర్ వచ్చేసి వెళ్ళు. జస్ట్ శాంపిల్కి చెప్తున్నాను, మళ్ళీ చూడదు, మళ్ళీ ట్రై చేయి. ఓకేనా? షో ఇన్యాక్టివ్ క్లిక్ చేయి. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఎస్సీ సేల్ ఆర్డర్ ఎస్సేదండి. ఓకేనా? ఇక్కడ ఆర్డర్ నెంబర్ వచ్చింది చూడు, ఆర్డర్ నెంబర్. ఓకేనా? వాళ్ళ ఆర్డర్ నెంబర్ ఏముందో ఒకసారి చూడు. ఇది ఇక్కడ ఉంది చూడు, ఎంఎం. అది అక్కడ టైప్ చేయి. జస్ట్ శాంపిల్కి వేసుకో, మళ్ళీ నువ్వు ట్రై చేయి. ఓకేనా? సేల్ లెడ్జర్ క్రియేట్ చేయి. ఇక్కడ క్వాంటిటీ రేట్ అవసరం లేదా, జస్ట్ క్వాంటిటీ అవసరం లేదా, రేట్ అయితే సరిపోతుందా డైరెక్ట్గా?
సర్లే చేయలే, క్వాంటిటీ వదిలేసి రేట్ దగ్గర అమౌంట్ ఇప్పుడు తీసుకో. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్ ఇది కింద తీసుకున్నావా? ఒక్క నిమిషం ఉండు. అదే ఐట, అది నేమ్. వెయిట్ నేమ్ ఐటమ్ కదా ఉండేది. చేంజ్ మోడ్ బ్లాక్ అయిపోయిందా? ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ వెళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఐటమ్ ప్లేస్లో నువ్వు సర్వీస్ ఛార్జెస్ అని తీసుకోవాల్సి వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ అని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది ఐటమ్ ప్లేస్లో. ఆల్ట్ సి, ఇక్కడ ఆల్ట్ సి జస్ట్ చూడు, మళ్ళీ కార్డ్ డిలీట్ చేసుకో. నేను నా ఫార్మాట్ నేను చెప్తున్నాను చూడు. ఆల్ట్ సి, ఇక్కడ సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేయి. సేల్స్ అకౌంట్ అండర్లో వేసేసి సేల్స్ అకౌంట్. ఓకే, ఆర్డర్ నెంబర్ ఉంది కదా, అక్కడ గూడ్స్ పెట్టుకో. సో ఓకే, దీని లోపల ట్యాక్స్ ఇస్తావా? ఓకే, ఇచ్చేసి సర్వీస్ ఓరియంటెడా మీది? ఇన్వెంటరీ ఓరియంటెడ్ కదా? ఓకే, రెండిట్లో ఒకటి తీసుకో. అలానప్పుడు ఒకేసారి రెండు దాంట్లో ఒకేసారి వేయలేం కదా, సపరేట్ తీసుకోవాలి కదా. అది నీకు అండర్స్టాండ్ ఎలా అవుతా అలా చూడు లక్ష్మణ్. ఓకే, బిల్ నెంబరా? చేయొచ్చు, ప్రాబ్లం ఉంది. ఒకసారి ఎంట్రీస్ ఫీ చెప్తాను. హెచ్ఎస్ అనే అవసరం లేదా? ఇక్కడ 1, 2 అని ఇచ్చాడు కదా, 2 అని ఇచ్చాడు కదా. ఇక్కడ బళ్ళారి 1, బళ్ళారి 2 అని ఉంది కదా. సిటీ క్వాంటిటీ 1 ఇచ్చాడు. సో దేనికి ఎంత అమౌంట్ అని మనకు తెలియదు కదా క్లియర్గా. నీకు లక్ష్మణ్, నీకు ఇలా అర్థం అనిపిస్తే అలా వేసుకున్నాను ఎంట్రీస్. నేను చెప్తాను, నీ ఐడియా పరంగా వేయి, నేను చెప్తాను ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి. ఆడ ఐటమ్ క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి, క్రియేటివ్ చేయి, ఇక్కడ చేయి. ప్రైమరీ అవసరం లేదులే, ఇది కూడా అవసరం లేదులే. సేవ్ చేసి ఇక ట్యాక్స్ ఇస్తాము. జస్ట్ సేవ్ చేసి ట్యాక్స్ పడకుండా చూద్దాం. సేవ్ చేసి అవసరం లేదు, ఎంట్రీ చేసి అవసరం లేదు. రేట్ రాలేదా? వచ్చింది కదా అక్కడే. బ్యాక్ ఎంట్రీ
రేట్ అక్కడ ఎంట్రీ కింద ఎంట్రీ ఎంట్రీ అడిగి రేట్ ఇవ్వడా తీసుకోలేదా F11 క్లిక్ చేయి దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా ఎక్స్పైరీ డేట్ ఉండదా ఓకే F11 క్లిక్ చేయి ఇక్కడ బ్యాచ్ వైజ్ చేసి దాని కింద ఆప్షన్ కూడా వేసి సేవ్ చేసి ఓకే ఇప్పుడు ఐటమ్ దగ్గర వెళ్ళు కంట్రోల్ ఎంట్రీ ఓకే యూనిట్స్ నెంబర్ ఇవి నెంబర్స్ కదా యూనిట్స్ ఆడ ఇన్వాయిస్ కొట్టు కింద దాని మెయింటైనింగ్ బ్యాచెస్ track date of manufacturing and expiry date రెండు ఇసి సేవ్ చేసి ఇక్కడ ఎంట్రీ వాంట్ ఎంటర్ ఆడ డేట్ ఇచ్చేసి పైన వచ్చేసి ఎక్స్పైరీ డేట్ వెయిట్ ఆడ ఎక్స్పైరీ డేట్ 11 వెయిట్ ఎంట్రీ వెయిట్ బ్యాక్ వచ్చి ఇక్కడ ఏమి ఇచ్చాడో న్యూ నెంబర్ నిమిషం ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయడం బ్యాచ్ నెంబర్ ఉందా దానికి ఎంటర్ బ్యాచ్ నెంబర్స్ ఏం లేవా ఒకసారి ఎక్సెల్ దాని దగ్గర టాలీకి ఇక్కడ ఓకే ఎన్ని ఇచ్చేసి ఓకే క్వాంటిటీ ఎన్ని ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసి క్వాంటిటీ రేట్ ఓకే ఇప్పుడు ట్యాక్స్ ఇవ్వు ఎంటర్ కిందికి టోటల్ అమౌంట్ ఎంత రావాలి ఇంకో ఐటమ్ ఉంది కదా ఇంకోటి కూడా ఇంకోటి కూడా చెయ్యి పైకి వెళ్ళు ఎంట్రీ సరిపోయిందా ఒకసారి కంట్రోల్ పి ఇన్వాయిస్ చూడు ఒకసారి కంట్రోల్ పి జస్ట్ ఇవ్వు మళ్ళీ చూద్దాం లేదు డ్యూ డేట్ వచ్చిందా డ్యూ అని ఇలా ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా
ఇలా రాకూడదా? స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ కావాలి. ఓకే, డ్యూ అనే అవసరం లేదా? బ్యాగ్ వచ్చి ఓకే. ఒకసారి ఐటమ్స్ లోపల వెళ్ళు. కంట్రోల్ ఎంట్రీ. ఓకే, కింద మధ్యలో ఉంది కదా ట్రాకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అది నో పెట్టేసి సేవ్ చేయి. టోటల్గా సేల్ ఆర్డర్ నుంచి బయటకు వచ్చేసి టోటల్గా మళ్ళీ ఎంట్రీ చేయి ఫస్ట్ నుంచి. సేవ్ చేయలేదు కదా, ఎంట్రీ. ఓకే, ఈరోజు వచ్చి ఎక్స్పైరీ డేట్ యూఎన్ లేకపోతే ఒక్క నిమిషం. ఓకే, జస్ట్ ఎంటర్ చేయలేదు చెప్తాను. ఆడ ఎక్స్పైరీ డేట్వి క్వాంటిటీ రేట్ ఒకసారి కంట్రోల్ పి. ఓకే, బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఐటెంలోకి వెళ్ళు. ఓకే, ఇది నో పెట్టేసి, ఈ రెండు నో పెట్టేసి, బ్యాచ్ వైజ్ నో పెట్టేసి సేవ్ చేయి. అదే ఉన్నీళ్ళు, అదొకటి ఉంది. నేను సేవ్ చేసి బ్యాగ్ టోటల్గా బ్యాగ్ వచ్చేసి మళ్ళీ ఇలా అవసరం లేదు. ఈ ఫార్మాట్ వద్దులే ఒక నిమిషం. ఎస్కేపి అది ఐటెంలోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నో పెట్టేసేది. ఓకే, ఇప్పుడు డిస్క్రిప్షన్ ఉంది కదా, వెయిట్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇచ్చావా? బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు F12 ఇక్కడ డిస్క్రిప్షన్, ఐటెం డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాని ఎస్సీ. లెడ్జర్ డిస్క్రిప్షన్ నో పెట్టేసి అది కూడా ఉంది ఏం కదా, ఎస్సీ దాన్ని సేవ్ చేసి ఎంట్రీ. ఇక నువ్వే అది ఎక్స్పైరీ డేట్ నార్మల్ డేట్ రెండు నువ్వే టైప్ చేయగా. నార్మల్గా మాన్యువల్గా టైప్ చేస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? అట్లే చేయి, ఇలాగే చేయి సరిపోతుందిలే. క్వాంటిటీ ఏం రాలేదే, క్వాంటిటీ ఎంతని రావడం లేదా? ఎందుకు వస్తుంది? నువ్వు ఇలా వేసుకున్నావా, ఇలా ఎంటర్ చేసుకున్నావా? ఓకే, ఇప్పుడు మనం చెప్పిన ఫార్మాట్ వేస్తే కన్నా కొంచెం కంఫర్ట్గా అర్థమవుతుంది. జస్ట్ రేట్ అమౌంట్ తీసుకున్నాం, మనము ఇన్వెంటరీ లాగా వేసేసుకున్నాం అనుకో, క్లారిటీ వస్తుంది. జస్ట్ వేయలేదు చూద్దాం, జస్ట్ ఎంటర్ చేయి. పర్చేజ్ ఆర్డర్ వెళ్ళు, సేల్ ఆర్డర్ వెళ్ళు, అదర్ వచ్చేసి వెళ్ళు. మనం ఐటెం లాగా తీసుకుంటే సరిపోతుంది, చార్జ్ చేసిన ఐటెం లాగా. సేల్ ఆర్డర్ ఎంటర్ చేయి, పార్టీ నేమ్ లెడ్జర్ తీసుకో. ఇది కూడా సర్వీసే, మనము ఎట్లా అంటే అర్థమయ్యే విధంగా వేసుకుంటాం అనమాట. అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ని ఇట్లా కూడా ఎంటర్ చేసుకోవచ్చు, క్లారిటీగా అర్థమవుతుంది. ఆ డిస్క్రిప్షన్లో మ్యాటర్ తీసుకో, యాడ్స్ అని. ఇక్కడ ఎంటర్ చేయి, ఎక్స్పైరీ డేట్ నార్మల్ డేట్. అక్కడే అవసరం లేదులే, ఎండింగ్ డేట్ ఎంటర్ చేసుకో.
ఓకే క్వాంటిటీ ఇది వచ్చేసి వెయిట్ F11 వెళ్ళి అక్కడ బ్యాచ్ వైజ్ నో పెట్టేసి సేవ్ చేసి ఎంట్రీ సేవ్ చేసి ఎస్కేపీ టోటల్గా బ్యాక్ వచ్చి మళ్ళీ ఎంటర్ చేయి. దీనికేమైనా బిల్ వేసి పెట్టావా? ఉందా? ఓకే బిల్ వేస్ మెయింటెనెన్స్ ఉందా? ఓకే ఆ పర్సన్ సో డేట్ డ్యూ అని అంటే ఏదో ఒక డేట్ పెట్టు నీకు అర్థమయ్యే డేట్. డ్యూ అని అంటే ఏమని పెడతావు? ఎప్పుడు లోపల ఇచ్చి డ్యూ పెడతావు? ఆ డేట్ పోయి ఇక్కడ ఓకే క్వాంటిటీ ఎంట్రీ ఇచ్చేసి అలాగే నెక్స్ట్ వన్ కూడా చేయి. ట్యాక్స్ ఎంటర్ చేయి. ఇప్పుడు కంట్రోల్ పి ఆల్ట్ జెడ్ సరిపోతుందా? సరిపోతుందా? ఇట్లా డ్యూ అని అంటే అర్థం అవుతుంది కదా వాళ్ళకు కూడా ఈ రోజుదని అట్లా. అక్కడ ఇది దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు కదా లక్ష్మణ్. డ్యూ అని ఉంటే కొన్ని ఒకసారి ఎస్కేప్ ఏమి ఓకే ఎస్కేప్ అది రాకూడదు అంటావా? ఒకసారి F12 క్లిక్ చేయి. పైది కూడా షో మోర్ కన్ఫిగరేషన్ అది కూడా వేసి ఇక్కడ చూడు ఏమన్నా దానికి ఉంటుంది చూడు డ్యూ డేట్ ఇది నో పెట్టు. డ్యూ డేట్ ఆప్షన్ నో పెట్టు. తర్వాత ఓకే ఎస్కేప్ ఇచ్చేసి ఇప్పుడు కంట్రోల్ పి ఆల్ట్ జెడ్ Q1 వద్దంటావా? దీని ఆప్షన్ ఓకే ఎస్కేపి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా అది నో పెట్టిన తర్వాత? ఇన్వాయిస్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా నో పెట్టిన తర్వాత? ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా ఆప్షన్ నో పెట్టిన తర్వాత Q1 అనేసి? ఓకే ఎస్కేప్ ఇచ్చేసి ఎస్కేప్ కన్ఫిగర్ లెవెల్లో వెయిట్ MRP prices and ఆర్డర్ డెలిట్ ప్రొవైడ్ అకౌంటింగ్ అలొకేషన్స్ ఎస్కేపి ఒకసారి ఐటెంలోకి వెళ్ళి చూడు. ఒకసారి ఐటెంలోకి వెళ్ళి F12 వెళ్ళు. ఐటెంలోకి వెళ్ళు. ఎస్కేప్ వచ్చేసి ఐటెంలోకి వెళ్ళి F12 క్లిక్ చేయి. కన్ఫిగర్ అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ ఉంది కదా అక్కడికి వెళ్ళు.
12 పేస్తే రైట్ సైడ్లో ఇక్కడ చూడు ఏమైనా ఉన్నాయా? 8 ఎస్కేప్ ఇవ్వు లక్ష్మణ్. ఎస్కేప్ ఇచ్చి ఓకే. అది మాస్ మీడియా కమ్యూనికేషన్స్ ఉంది కూడా, అక్కడికి వెళ్ళు. ఇక్కడ బిల్ వైజ్ ఆప్షన్ వేసి పెట్టావా? చెక్ ఫర్ క్రెడిట్ డేస్ డ్యూరింగ్ వచ్చర్ ఎంట్రీ. ఇది కంపల్సరీ ఉండాల్సిందేనా? ఓకే, ఎస్కేప్ ఇచ్చేసి అది ఇంకా మ్యాక్సిమం తీయడానికి ఆప్షన్ లేదు లక్ష్మణ్. మనం ఏం చేయలేమనుకుంటా. అది వాళ్ళు అంటే అని నీవు ఏమవుతుంది? డ్యూ అండ్ డేట్ ఉంటే తప్పేముంది? ఇక్కడ ఆర్డర్ నెంబర్ రైట్ సైడ్ లో ఆర్డర్ నెంబర్ ఉంది కదా, ఆర్డర్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఏంటి? హలో, ఎవరు చెప్తున్నావు లక్ష్మణ్? వస్తానా 5 minutes సర్వీస్ చేస్తున్నాను. వాళ్ళు ఏపీఎస్ తీసుకోవాలి చెకింగ్. మన వాళ్ళు వాళ్ళు వచ్చేది పెద్దవాళ్ళు వేస్తే ప్రాబ్లం. చెప్పు లక్ష్మణ్, ప్రాబ్లం ఏం లేదుగా. ఇలా ఓకేనా నీకు? అయితే ఇలా ఎంటర్ చేసుకో. ఇలా మంచి ఫార్మాట్ ఇది.
అది యువర్ చాయిస్, నీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా చూసుకో. అట్లా డ్యూ అని అయితే కన్ఫామ్గా అది మనకి ఇన్వాయిస్లో చూపిస్తుంది. ఆ ఆప్షన్ తీసేదానికైతే లేదు. ఆర్డర్ నెంబర్ నువ్వు ఎంటర్ చేయ ముందు వాళ్ళ పైన 1 అని వచ్చింది కదా, నువ్వు ఆర్డర్ నెంబర్ కుట్టు వాళ్ళ పైన బ్యాగ్ వచ్చి 1 అని వచ్చింది కదా, ఆర్డర్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫస్ట్. నువ్వు ఆర్డర్ నెంబర్ పైన 1 అని ఉంది. ఆడ నువ్వు ఫస్ట్ ఏదో ఒకటి టైప్ చేయి. జస్ట్ నేను ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ పి ఇవ్వు. కంట్రోల్ పి ఇచ్చి ప్రివ్యూ. అది సేవ్ అయిపోయింది, ఒకసారి చూడు. అది డిలీట్ చేసుకో, మళ్ళీ కరెక్ట్గా వేసుకో. సర్వీస్ ఫ్రమ్ బళ్ళారి సర్వీస్ చేస్తావా? అతను రియల్ టైంలో పనిచేస్తున్నాడు. డౌట్స్ ఉన్నాయి, చూపిస్తున్నాను. ఇట్లా చిన్నగా సెంటర్ పెట్టుకుని ఇట్లా అడుగుంటా, చిన్నగా రూమ్ ఇచ్చేసి ఇట్లా బతుకుంటాడా? అక్కడే వెళ్తున్నావు. లాస్ట్ బిల్ ఉంటుంది చూడు, లాస్ట్ బిల్లు. అమౌంట్ ఎంత, అమౌంట్ చూసుకో, అమౌంట్ పరంగా చూసుకో. సేవ్ అవ్వలేదా? సేల్స్లోకి వెళ్ళు. డిస్ప్లే డేబుక్ రా. డిస్ప్లే డేబుక్ వచ్చేసి లాస్ట్ జూమ్ చేయి. ఆల్రెడీ చెట్టి అయిపోయిందా? సో ఈ విధంగా వస్తుంది లక్ష్మణ్. ఓకేనా? హ్యాపీనా? ఓకే లక్ష్మణ్, ఆ గ్రూప్లో పోస్ట్ చేయ లక్ష్మణ్.